క్వశ్చన్ ఎవర్ పెట్రోల్ మళ్ళీ మళ్ళీ భగ్గుమంటుందా? ఇప్పటికే 2 సార్లు పెరిగింది, మరోసారి పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ పెంపు ఇక్కడితో ఆగదన్నది సత్యం. ఎందుకంటే పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. అందుకే పెట్రోల్ రేట్లు 150కి చేరుతుందా? ఒక్కసారిగా కాకుండా దశల వారీగా పెంచుతున్నారా? ఒకేసారి పెంచితే ప్రజాగ్రహం వస్తుందనా? వాహనాలను వదిలేయాల్సిందేనా? విద్యుత్ వాహనాలకు షిఫ్ట్ కావాల్సిందేనా? జనం ప్రజా రవాణా వైపు మొగ్గు చూపుతారా? కేంద్రం ఏం ఆలోచన చేస్తుంది అన్నది ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక పెట్రోల్ ధరలు భారీగా పెంచి మార్కెట్ రేట్లతో సమానం చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత రోజువారీ ధరల సవరణ వైపు కంపెనీలు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే వాహనదారుల జేబులకు చిల్లులు పడటం ఖాయమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక భవిష్యత్తులో పెరిగే రేట్లతో పరిస్థితి ఏంటి అన్న చర్చ ప్రతి చోట జరుగుతోంది. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు జిల్లాలో పెట్రోల్ ధరల పెంపుపై జనం ఏమనుకుంటున్నారు? అసలు రైతులపై భారం ఎలా ఉండబోతుంది? ఇక వాహనం నడపడం కష్టమేనా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు ఇప్పటికే 2 సార్లు పెరిగాయి. అదేవిధంగా మరోసారి కూడా పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయా? ఎంతవరకు పెరగబోతున్నాయి? అది సామాన్యుడిపై ఎంతవరకు భారం పడబోతుంది? మరి ఈ అంశాలన్నిటికీ సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సుధా. గత 4 రోజులు అయింది అనుకుంటా. 4 రోజుల ముందు కూడా మనం డిస్కస్ చేసాము పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయి ఆఫ్టర్ ఫలితాల తర్వాత అని. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. మనం 3 రూపాయల వరకు పెంచినటువంటి అంశానికి సంబంధించి మనం డిబేట్ చేసాము, మాట్లాడాము, వాహనదారుల నుంచి ఆన్సర్ కూడా తెలుసుకున్నాం. 4 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు 86 పైసలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై, లీటర్ డీజిల్ సంబంధించి 83 పైసలు సంబంధించి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది మళ్ళీ అదే ప్రశ్న, గతంలో 3 రూపాయలు పెంచినప్పుడు అయితే క్వశ్చన్ రేజ్ అయిందో ఇది ఇక్కడతో ఆగుతుందా అనేది, ఇప్పుడు పైసల్లో పెంచిన తర్వాత కూడా అదే డౌట్ కంటిన్యూ అవుతోంది. ఎంత స్థాయి వరకు వెళ్తుంది, ఎక్కడ బ్రేక్ వేస్తారు అనేది. ఎందుకంటే మనం మాట్లాడిన విషయాలకు ఆధారంగానే ప్రధాని మోదీ 2 నెలల నుంచి భారం పడుతున్నా కేంద్రమే భరిస్తోంది అన్నారు. ఫలితాలు అయిన తర్వాత కేంద్రం భరించడం ఆపేసింది. ఇప్పుడు భారం అంతా కూడా ప్రజల మీదే, వాహనదారుల మీద వేస్తున్నటువంటి సిచ్యువేషన్. పెట్రోల్ డీజిల్ అనేది కేవలం వాహనదారులు, 2 వీలర్స్ 4 వీలర్స్ లేదంటే ఆటో వాళ్ళు కాదు, అనేక రంగాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే రవాణా వ్యవస్థ పూర్తిగా కూడా అస్తవ్యస్తం అవుతోంది. ఆ ధరలు భారీగా పెరగడం వల్ల అన్ని నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావాలంటే ఆ ఖర్చు పెరుగుతున్నప్పుడు అది అంతిమంగా ఎవరి మీద పడుతుందంటే ప్రజల మీదే పడుతుంది. ఇప్పటికే మోయలేని భారంతో గ్యాస్ ఛార్జీలు పెంచేశారు. కరెంటు బిల్లు మనం చూస్తున్నాం వేసవి కాబట్టి. ప్రతిదీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇంకాస్త ఇంక్రీజ్ అయితే కనుక నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అటుపక్క ఆటో వాళ్ళ కష్టాలు చూస్తున్నాము, రైతుల కష్టాలు చూస్తున్నాము. ఇంకా పెరిగితే ఏ విధంగా ఉంటుందనేది ఒకటి వినిపిస్తుంది. అయితే రాష్ట్రాలు వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదని చెప్పి కేంద్రం క్వశ్చన్ చేస్తుంది. రాష్ట్రాలు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది, బట్ తగ్గించట్లేదు. కేంద్రం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల్లో ఎందుకు ప్రజల మీద భారం మోపుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కేంద్రం నుంచి వచ్చినట్టు ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ రాష్ట్రాల్లో ఉంది కాబట్టి పెంచుతున్నామని చెప్పి అధికారులు కూడా చెప్పేస్తున్నారు. కానీ ప్రజల మీద భారం ఎంతవరకు, ఈ పెన్షన్ ఎంతవరకు వెళ్తుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలు ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా వెతుకుతున్నారు, ఈవీ వైపు ఏమైనా మళ్ళీ అవకాశం ఉందా, నిజంగా మోదీ చెప్పినట్టుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్ళీ అవకాశం ఏదైనా కనిపిస్తున్నారనే దాని గురించి మాట్లాడదాం. మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ గోపీనాథ్, 3 రూపాయలు పెరిగినప్పుడు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లారు, ప్రజలతో మాట్లాడారు, వాహనదారులతో. ఆ 3 రూపాయల భారాన్ని మొయ్యలేకపోతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పెంచడం సరైన విధానం కాదు, ఏకంగా 3 రూపాయలు ఒకేసారి పెంచారు అని. ఓకే, రూపాయల్లో పెంచుతుంటే ఈ విధంగా ప్రజల నుంచి ఆగ్రహం వస్తుంది కాబట్టి పైసల్లో దాదాపుగా 86 పైసలు అంటే ఇంక రూపాయి దగ్గరలోనే ఉంది, 13 పైసలు తక్కువ. సో మళ్ళీ అదే ఫిగర్ మనకు కనిపిస్తుంది. దాదాపుగా 4 రూపాయలు పెంచినట్టుగా మనకి అర్థమవుతోంది ఈ 4 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ ధరకు సంబంధించి. ఇప్పుడు ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ప్రజలు ఏమైనా ఆల్టర్నేట్ సోర్స్ గురించి వెతుకుతున్నారా, లేకపోతే పెరిగిన ధరల గురించి వారి దగ్గర వస్తుందంటే ఏంటి ఆన్సర్ ఏంటి?
ఆశా మొత్తం మీద అంటే మనం చాలా ఈ విషయానికి సంబంధించి ఎంతో రకాలు డిస్కస్ చేసాం. అంటే మొన్న 3 రూపాయలు పెరిగిన సందర్భంలో మీరు అన్నట్టుగానే ఇది ఒక రోజుతో ఆగేటటువంటి అంశం కాదు. ఇప్పటికే ఇప్పుడు రెండోసారి పెరిగింది కాబట్టి భవిష్యత్తులో మరింత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేదే ప్రధానంగా ఎక్కువగా నిపుణులు చెప్తున్నారు. అంటే ప్రజలు కూడా చెప్తున్నారు, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 104 రూపాయల వరకు కూడా పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో దీని ప్రభావం నిత్యావసరాలపైన తీవ్రంగా ఉంటుంది. అందువల్లనే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయనేది ప్రజలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మేము పెంచక తప్పడం లేదంటూ కూడా అంటే ఇప్పటికే కూడా ఆయిల్ కంపెనీస్ చెప్తున్న నేపథ్యంలో ఇందులో ఎక్కడా కూడా రాష్ట్రాలు జోక్యం చేసుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అందువల్లనే ఇది చాలా అన్ని రకాలుగా కూడా నిత్యావసరాల సరుకులు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే అన్ని రంగాలపైన కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఎందుకంటే తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, ఇక్కడ ప్రతిరోజు కూడా వేలాది మంది యాత్రికులు కూడా వస్తూ ఉంటారు. చాలా ఇబ్బందులు కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనం చూస్తే కన్నా ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద కూడా మనం ఒకసారి చూస్తే 104 రూపాయల వరకు కూడా పెట్రోల్ ధరలు అనేది పెరగడం జరిగింది. అన్న ఏం చేస్తుంటారా మీరు? నేను మెకానిక్, సైకిల్ మెకానిక్. చూడండి, పెట్రోల్ ధరలకు సంబంధించి ఈ రకంగా ఉంటే కన్నా పెట్రోల్ తను మెకానిక్లు సో ఇక్కడ నుంచి కూడా ఈ పెట్రోల్ బంక్ నుంచి కూడా పెట్రోల్ పట్టుకొని వెళ్తున్నారు. గతంలో 100 రూపాయలు ఇస్తే కనీసం 900 గ్రామ్స్ అన్న వచ్చేది. అలాంటిది ఇవాళ 800 గ్రామ్స్ కూడా రావడం లేదు పెట్రోల్ ధరలకు సంబంధించి. సో ఈ రకంగా భారీగా రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వారి పరిస్థితి చాలా అధ్వానంగా చాలా రకాలుగా ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద ఇప్పటికే ఖాళీగా కూడా దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది ఉదయం సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా. ఒకసారి చూడండి, వీళ్ళందరూ కూడా పాపం రోజువారీ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు. ఒకసారి చూస్తే కన్నా వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ పెట్రోల్ పట్టుకొని కూడా ఇక్కడ నుంచి కూడా తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. అంటే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అంటానగానే ప్రతిరోజు కూడా అంటే ఈ రకంగా ఈ వారం రోజుల్లోనే 2 పర్యాయాలు ఈ రకంగా రేట్లు పెరిగాయి. అంటే ఇది చాలా రకాలుగా సామాన్యులకు సంబంధించి చాలా రకాల ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. రోజువారీ ఆటో డ్రైవర్ల కాడ నుంచి వ్యవసాయ రంగం పైన ఆధారపడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకసారి ఎందుకంటే అన్ని రంగాలకు సంబంధించి దీనికి ముడిపడి ఉంటుంది. ఇప్పటికే కంపెనీస్ కానీ లేదంటే పారిశ్రామికంగా డెవలప్మెంట్ జరగాలన్నా అక్కడ ఉన్న కంపెనీస్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఇట్లా అన్ని రంగాలు కూడా ఈ పెట్రోల్ డీజిల్ అనేది లింక్ ఉంటుంది. సరే, ఈ ప్రభావం అనేది చాలా రకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఇప్పటికీ ఈ వాహనాలన్నింటినీ కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా వదిలిపెట్టేయాలా లేదంటే ఇళ్లలోనే పార్కింగ్ ప్లేసెస్లోనే వదిలేసేయాలా, ఏ విధంగా మేము జీవనం సాగించాలి అనేటటువంటి భయం మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. దీనిపైన ఎక్కడ కూడా అంటే మేము అంటే ముఖ్యంగా మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు లేదంటే ఇట్లా సీఎంలు పిఎంలు కాన్వాయిల్లో మేము వాహనాలు తగ్గించుకుంటున్నామా అని చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి వ్యాట్ తగ్గించడం కానీ ట్యాక్సీలు తగ్గించడం కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కొనసాగడం లేదనేటటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వినపడొస్తాయి. ఎందుకంటే ఉదాహరణకు పక్క రాష్ట్రంలో తమిళనాడులో దాదాపుగా ఒక్కొక్క లీటర్ పైన 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఆ 10 రూపాయలకి తక్కువ ఉంటే సార్ ఎట్లా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి ఏం చెప్తారు? పెట్రోల్ డీజిల్ రేటు పెరగడం వల్ల సామాన్యులకి ఏం ఇబ్బంది ఏమీ లేదు, జరుగుతూ ఉంటుంది. కానీ మరీ ఇటు పెంచేస్తే మనం ఏం చేయలేం. మరీ ఇప్పుడు 100 రూపాయలకి అప్పట్లో 60 రూపాయలు లీటర్ వచ్చేది, ఇప్పుడు 120 రూపాయలు అయిపోతే ఎవరేం చేస్తారు? ఒక రౌండ్ వేసే కాలు పెట్రోల్ అయిపోతూ ఉన్నది. అది గురు పెట్రోల్ రేట్లు తగ్గించాలి, కేంద్రం ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయగలుగుతాము? మనం సామాన్య ప్రజలు 100 రూపాయలన్నా 200 పట్టాల్సిందే, తప్పదు. రైట్, చూడండి పాపం తను మాట్లాడుతున్నారు. పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. ఏం చెప్తారు? నాకు తెలిసి పెట్రోల్ రేట్ తగ్గించాలా, డీజిల్ రేట్ తగ్గించాలా. మిడిల్ క్లాస్ వాళ్ళు బైక్ ఎత్తుకొని తిరగాలంటే సైకిల్ ఎత్తుకొని దొక్కాల్సిందే. ఇప్పుడు అది కాకుండా వెహికల్ రేట్లు కూడా ఎక్కువ. ఒకప్పుడు ఈ బండి 80,000, ఇప్పుడు 1.5 లక్ష అటుంటాయి. దీనివల్ల నాకు నష్టమే పెట్రోల్ కొంచెం అవుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళు బాధ చెప్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండ్లు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే 2 వీలర్స్ సంబంధించి కూడా పెట్రోల్ డీజిల్ ఈ రకంగా పెద్ద ఎత్తున రోజు రోజుకు కూడా పెంచుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన చొరవ చూపాలి, పూర్తి స్థాయిలో కూడా తగ్గించాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు అంటే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి కూడా అంటే వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సార్ ఏం సార్ పెట్రోల్ ధరలు ఈ వారంలో 2 సార్లు పెరిగిపోయాయి. చాలా దారుణం అండి, చాలా దారుణం. పోసుకెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు 200 వస్తామని ఇప్పుడు 50 కూడా పోయట్లేదు. డబ్బులు ఉండాలి కదా, ఇబ్బంది అవుతుంది బాగా. ధరలు తగ్గితే బాగుంటుంది.
సార్ పెట్రోల్ డీజిల్ అంటాను కానీ ఏదో ఒక 2 వీలర్స్ 4 వీలర్స్ ఒక రంగం పైనే కాదు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతాయి, ఇప్పటికే పెరిగిపోతున్నాయి. కనీసం కూరగాయలు అంటే రైతులు పండించే పంటలు బయట ప్రాంతాలకు తరలించాలన్నా కూడా వాళ్ళకు కూడా ఇలాంటి వాహనాలు ఉంటాయి, లేదంటే ఆటోలు, ఇవన్నీ కూడా దానికి సంబంధించి ట్యాక్సీలు కట్టుకోవాలి, బాడుగులు కట్టుకోవాలి. ఏం చెప్తారు? అన్ని రంగాలపైన కూడా ప్రభావం పడుతుంది. ఎందుకు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతుంది? సరోజు చూపట్లేదు అంటే అదేం లేదండి, అంతా మీకు అంతా ఇప్పుడు మ్యాజికల్ అంతా ఏమంటే ఇప్పుడు ప్రతి దాంట్లో మీకు పెట్టచ్చిందే. బట్ ఎవరిదైనా సరే ఇప్పుడు పల్లెటూరులో సరే వెహికల్ లేని ఊరు లేరు కదా, ప్రతి ఒక్కరి వెహికల్ ఉంటుంది. వీళ్ళు ఏమంటే ఇప్పుడు దీన్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియదు, మనకి 10 రూపాయలు అంటారు కానీ చిన్న పెంచుతూ పోతారు. మనిషి ప్రతి ఒక్కరు ఏమని ఆడిస్తారో ఏం పెరుగుతుంది ఉంటాము, కానీ తెలియకుండానే 1-2 రూపాయలు పెంచుకుని పోతారు. ఇది పెంచడం వల్ల ఎవరికి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది అంతే. సో ఆశ మొత్తం మీద అంటే ఈ రేట్లు అనేది ఇంతటితో ఆగవు. వాళ్ళు అంటే ప్రజలు కూడా చాలా క్లారిటీ చెప్తున్నారు, ఇది రోజు రోజుకు కూడా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ప్రీ ప్లాన్గా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కూడా 150 రూపాయల వరకు కూడా పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సార్ చెప్పండి. సార్ మేము రైతులు పెట్రోల్ అమ్మాయి పెంచేసేట మిమ్మల్ని గురించి పెట్రోల్ బంకులు కాల్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని గురించి వాళ్ళు లాస్ అయిపోతారు. సరేనా? మీరు పెట్రోల్ తగ్గించండి, డీజిల్ తగ్గించండి, రైతు మేము ఎట్ట బతకాలా తీసుకో సార్ ఇదంతా కూడా. ఓకే సరే, ఈయన వచ్చే రైతు ఏం పేరన్నా మీ పేరు? మునికృష్ణయ్య. ఈయన రైతు పాపం ఈయన వచ్చే పెట్రోల్ బంక్ కాడ వచ్చి అక్కడ పెట్రోల్ పట్టుకుంటున్నారు. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్ట పట్టాలా? సార్ మీరు మేము పంటలో జొన్న, వరి, గోధుమలు, జొన్న మొక్క ఇదంతా పండిస్తాం. 2 ట్రాక్టర్లు ఉన్నాయి నాకు. ఓకే, సో ఇతనికి 2 ట్రాక్టర్లు ఉన్నాయంటున్నాడు పాపము. వీళ్ళందరూ కూడా చాలా ఆవేదనతో వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అంటే ఈ రకంగా రేట్లు పెంచితే ఇంకా రోడ్ల పైకి వచ్చి రైతులు ధర్నాలు, అదేవిధంగానే రాస్తారోకులు ఎందుకు చేయరు? ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఇలాంటి పెట్రోల్ ధరలు తగ్గించడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఇవాళ 100 రూపాయల పైన డీజిల్ కొనసాగుతుంటే 104 రూపాయల వరకు కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనేది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గోపినాథ్. మొత్తంగా చూస్తున్నామట రైతుల దగ్గర నుంచి కావచ్చు, లేదంటే వాహనదారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఎంతవరకు అని చెప్పి ఒక ఖర్చు పెరుగుతున్నాడు, మరో దాన్ని తగ్గించుకుంటూ ఉంటాం. ఒకవేళ నిత్యావసర వస్తువులు జరిగితే కనుక వేరే ఆల్టర్నేట్ మన సోర్స్ కానీ లేదంటే అది తగ్గించుకోవడం కానీ చేస్తుంటాం. మెన్షన్ గా కావాల్సినటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి పెంచేస్తూ ఉంటే ఈ భారం మరి నిత్యావసర వస్తువుల మీద, కూరగాయల మీద, ఆకుల మీద, ప్రతి వస్తువు మీద, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రతి దాని మీద కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తున్నప్పుడు దేంట్ నుంచి సామాన్యుడు వచ్చే జీతం అంతే ఉంటుంది. దాన్ని ఏ విధంగా సర్ది పెట్టుకోవాలి, ఏ విధంగా బ్రతుకుబాటుని నడపాలి అనేది ఒక క్వశ్చన్ అయితే రేస్ అవుతుందిగా. అదే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ శ్రీనివాస్, ఏంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? పెట్రోల్ బంకులు మొన్నటి దాకా నో స్టాక్ బోర్డ్స్ మనకు కనిపించాయి, ఎందుకంటే పెట్రోల్ లేదు అని. ఇప్పుడు కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి, ఎందుకంటే అంత రేట్లు పెరిగిన దాంతో పెట్రోల్ కొట్టించడానికి సామాన్యులు ఎవరు పెట్రోల్ బంకుకి వెళ్ళడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనకి ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరొకసారి పెంచారు. ఈ పెరుగుదల ఇంకా ఉండబోతోంది రాబోయే రోజుల్లో, అది పైసల్లో కావచ్చు, రూపాయల్లో కావచ్చు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? అక్కడ వాహనదారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? ఆల్రెడీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తోంది. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఓవైపు ఇటు పశ్చిమాసియాలో యుద్ధం ఆగినప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతి లేకపోవడంతో గడిచిన 4 రోజుల్లో 4 రూపాయల పైచీలకి పెట్రోల్ డీజిల్ రేటు పెంచడంతో అయితే సామాన్యులు వాహనాలు నడపాలంటే కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లతోటి కూడా పూర్తిగా సామాన్యులపై అయితే పెనుభారం పడే అవకాశం అయితే ఉన్నది. పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదల కాస్త ఇటు కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకుల మీద కూడా భారీ ఎత్తున పడే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూరగాయలు కొనాలన్నా లేదా ఇతర సామాన్లు కొనలేని పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇటు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. నో స్టాక్ బోర్డులు పెట్టడానికి కూడా అధికారులు కూడా ఒకటే చెప్పారు, 60 రోజులకు సరిపడా నిల్వలు తమ దగ్గర రైట్ శ్రీనివాస్, ఒక్క నిమిషం సిగ్నల్ చెక్ చేసుకోండి, ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఎస్, కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు.
పెట్రోల్ మంటలకు సంబంధించి అంటే పెట్రోల్ ధరలు పెరుగుతున్న దానికి సంబంధించి మాట్లాడడానికి రాజేష్ ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది సరైన విధానం కాదని. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదు? కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరలను ఈ విధంగా ఉన్నాయంటున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ప్రజల మీద భారం పడకుండా కూడా చేసే విధానం ఉంది కదా, ఎందుకు అటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటి? ధరలు పెరగడంతో స్థానిక ప్రజలైతే దొగ్గోలున్న పరిస్థితి ప్రధానంగా జరిగిన ధరకి రాష్ట్రానికి ధర నేతలైతే విమర్శించిన పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే భారం ఏదైతే కాయగూరు ఒక్క వస్తువులు ధరలపై కూడా ఈ భారం పడుతుందని చెప్పి ఓ పక్క స్థానిక ప్రజలైతే కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే అంటే గుజరాత్ రాజేష్ ఒక్క నిమిషం, సిగ్నల్ అనేది బ్రేక్ అవుతోంది, వాయిస్ మొత్తం బ్రేక్ అవుతూ వస్తుంది. ప్లీజ్ ఒక్కసారి సిగ్నల్ చెక్ చేయండి, మీ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు వారంలోనే అంటే 4 రోజుల్లోనే రెండోసారి, మొన్న 3 రోజులు పెరిగింది, ఇప్పుడు మళ్ళీ 83 పైసలు పెరిగింది. ఈ విధంగా పెంచుకుంటూ పోతే రూపాయల్లో పెరిగితే ఒకసారికి అమ్మో ఇన్ని రూపాయలు అంటాం, పైసలు అంటే అరే పైసలే కదా అనుకుంటాం, కానీ అదే 4 సార్లు పెరిగితే రూపాయలు ఎంత వ్యత్యాసం వస్తుంది? శ్రీనివాస్, హలో. ఎస్ ఆశా 4 రోజుల వ్యవధిలో పెట్రోల్ డీజిల్ పై 4 రూపాయలు పెంచడంతో అయితే సామాన్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు కాస్త సామాన్యులకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల పైన కూడా పడే అవకాశం ఉంది. కూరగాయలు రేట్లు పెరగడం కావచ్చు, ఇతరత్ర ఆ సామాన్లకు సంబంధించి కూడా రేట్లు పెరిగితే తమ జీవనాలు కొనసాగించడం కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇటు సామాన్యులు అయితే తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో కొంతమంది వాహనదారులు వారిని కూడా అడిగి సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? 4 రోజుల వ్యవధిలో 4 రూపాయల 24 పైసలేమో ఇటు డీజిల్ పెరిగింది, 4 రూపాయల 32 పైసలేమో పెట్రోల్ పెరిగింది, ఎట్లా చూస్తారు? ఈ వారం రోజుల్లో 2 times పెరిగినాక మాకు ఇప్పుడు డైలీ పోసుకోవాలంటే మా బాగా ఇబ్బంది జరుగుతుంది. ప్రతిరోజు 1 లీటర్, ఇప్పుడు లీటర్ వచ్చేసి మొన్న 109, 108 ఉండే, ఇప్పుడు 120, 112, 113 దాకా వెళ్ళిపోయింది. అంటే డైలీ ఇట్లా పెట్టుకుంటూ వెళ్తే మాకు చాలా ఇంకా ఇబ్బంది జరుగుతాయని అనిపిస్తుంది. ఆర్థికంగానైనా దేనికైనా కొద్దిగా ఇబ్బంది జరుగుతాయని ఇబ్బంది ఉంది. వైపు ఇటు జాబులు చేసే వాళ్ళు జీతాలు అయితే పెరిగే పరిస్థితి లేదు, రేట్లు మాత్రం ఖచ్చితంగా సామాన్యులు బయటికి వెళ్ళాలంటే వాహనాలే వాడుతూ ఉంటారు, 2 వీలర్స్, రేట్లు పెరుగుతున్నాయి. ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం? ఇచ్చేది అంతే ఇస్తున్నాను సార్, మాకు జీతం ఎక్కువ ఎవరైనా. ఇప్పుడు నేను కొరియర్ డెలివరీ బై సర్వీస్ యూజ్ చేస్తాను. డైలీ పెట్రోల్ మీదనే వెహికల్ మీదనే ఆధారం. అట్లా అంటే ఇప్పుడు మాకు డైలీ ఇట్లా పెట్రోల్ మీదనే భారం ఇచ్చాం అంటే మంత్లీ వచ్చే వరకు పెట్రోల్ మీద భారం ఒక మంత్ వచ్చే వరకు 500, 600 దాకా అదనంగా మాకు పని అవుతుంది కావచ్చు అని. ఏం కోరుతా ఉన్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కొద్దిగా పెట్రోల్ డీజిల్ తక్కువ ఉండాలనే చూస్తున్నాం. ఇది ఆశ వాహనదారులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, 4 రోజుల వ్యవధిలో ఇప్పటికే 4 రూపాయల పైసలకి అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. రానున్న రోజుల్లో కూడా మరింత రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. రేట్లు ఏదైతే గతంలో రేట్లు పెంచుతున్నప్పుడు మోదీ ఒక ఇండికేషన్ ఇచ్చారు కదా, ఈవీ వైపు ట్రాన్స్ఫర్ అంటే మారండి, పెట్రోల్ డీజిల్ అయితే మనం దిగుమతులు చేసుకున్నామో దాని మీద మనం ఆధారపడకుండా ఉండడం బెస్ట్ అని చెప్పి. సో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగానే మనకి విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. ఈవీ వైపు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఏదైనా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు వాహనదారులు ఈ విధంగా ధరలు పెరుగుతూ పోతే? ఓవైపు ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా సామాన్యులు కావచ్చు, ఇతరులు వాహనాలు యూజ్ చేసేవాళ్ళు ఎలక్ట్రిక్ లేదా గ్యాస్ వెహికల్ వైపు మళ్ళీ అవకాశం ఉందా, ఎట్లా ఉంటుంది? ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇప్పుడు మాకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ సమ్మర్ టైంలో మనకి ఇబ్బందిగా ఉంటది కదా సార్. ఆ గ్యాస్ అంటే ఇప్పుడు గ్యాస్ బైక్లు అంటే మనకి ఇక్కడ అంత అందుబాటులో లేవు. ఇక ఓన్లీ మనకు ఉన్నదల్లా పెట్రోల్ డీజిల్ ఇదే ఎక్కువ రన్నింగ్ అయ్యేది. దానివల్ల మనకు ఎక్కువ అలవాటు దేనిపైన ఉన్నాం కాబట్టి ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే దీనిపైన కొద్దిగా తగ్గిస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను.
ఓవైపు రేట్ అయితే పెరుగుతూ ఉన్నాయి. బస్కి వెళ్ళాలన్నా కూడా ఇతరత్ర వాహనాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కూడా రేట్లు పెంచుకునే ఛాన్స్ అయితే ఉన్నది. ఎట్లా చూస్తారు? వాళ్ళు రేట్లు పెంచుకుంటే ఇక ఎట్లా చూస్తారండి? ఏం లేదు, ఇక మాకు తగ్గియాలనే ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం. అంటే ఈ పెట్రోల్ డీజిల్ పైన రేట్లు తగ్గియాలని కోరుకుంటాం, కానీ పెంచితే ఇక మాకు భారం కలుగుతుంది. డీజిల్ ఎంత ఉంది ఇప్పుడు? నిత్యం డైలీ కూలీ పని వర్క్ చేసుకునే వాళ్ళకి భారం కలుగుతుంది. ఇది ఆశ. ఇటు వాహనదారులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, తాము ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళుదాం అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో వాహనాలు కొనే పరిస్థితులు ఉండదు. తాము డైలీ వర్క్ చేసుకునే వాళ్ళం, రేట్లు పెరిగితే మాత్రం తమ వచ్చే జీతం తక్కువ మొత్తంలో ఉంది. ఈ రేట్లు పెరగడంతో కూడా నెలకు అదనంగా 500 నుంచి 1000 రూపాయలు తమకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా తమ వ్యాట్ ని తగ్గించుకొని పెట్రోల్ డీజిల్ రేటు తగ్గి సామాన్యుల వైపు ఉండాలి, కానీ ఆయిల్ కంపెనీల వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండొద్దంటూ వాహనదారులు అయితే కోరుతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మొత్తంగా చూస్తే ఏదైతే ఆల్టర్నేట్స్ చెప్పారు, మనం దిగుమతులు చేసుకుంటున్నటువంటి వాటి మీద తగ్గించుకోవాలి, పెట్రోల్ డీజిల్ సంబంధించి కావచ్చు, వంట గ్యాస్ అంటే వంట నూనెకి సంబంధించి కావచ్చు, లేదంటే కనుక బంగారం, విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. ఒక్కసారిగా మారడం అనేది కష్టం కదా. కొంచెం అలవాటు పడి ఉన్న దాని మీద ఇంత భారం వేయకుండా కనీసం రాష్ట్ర ప్రభుత్వమైన వ్యాట్ తగ్గించుంటే కనుక ఈ భారం పడకుండా ఉంటుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువులు అన్ని కూడా పెరుగుతున్నటువంటి తరుణంలో పెట్రోల్ డీజిల్ కూడా ధరలు ఈ విధంగా పెంచేస్తూ పోతూ ఉంటే దేశ స్థాయిలో కూడా ఇంకా చెప్పలేము, ఇంకా పెరిగే సూచనలు చెప్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం అది. ఇక కడప దగ్గర నుంచి డీటెయిల్స్ అందించడం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ శర్మ. పెట్రోల్ డీజిల్ రేటు పెరిగాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో భారత్లోని ఆయిల్ కంపెనీలు కూడా ధరలు పెంచక తప్పలేదు. గత 4 రోజుల క్రితం ₹3.29 పెట్రోల్ మీద ₹3.14 డీజిల్ మీద పెంచినటువంటి ప్రభుత్వం ఇవాళ తాజాగా 90 పైసలు మళ్లీ డీజిల్ పెట్రోల్ మీద రేటు పెంచడంతో ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న తమకు, పనులు లేక అల్లాడిపోతున్నటువంటి తమకు ఈ పెట్రోల్ డీజిల్ భారం మరింత పెరుగుతుందని, దీనివల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను తమపై మరింత భారం పడే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కడప నగరంలో అనేక పెట్రోల్ బంకుల్లో కూడా చాలా మంది పొదుపు పాటిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్ కోసం వచ్చేవారి సంఖ్య బాగా గణనీయంగా తగ్గింది. ఎందుకంటే రేట్ పెంపుతో అవసరం ఉంటే తప్ప వాహనాలను బయటికి తీయలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో సైకిల్ పై తిరగాలన్నటువంటి వచ్చే పరిస్థితులు వస్తాయన్నటువంటి ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. చాలా మంది వ్యక్తిగతంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు, తర్వాత ఇతర రవాణా వాహనాల్లో వెళ్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా డీజిల్ పెట్రోల్ దాదాపు ₹4 చిల్లర పెరగడంతో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందని, తర్వాత దాన్ని మొయ్యలేమంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి డీజిల్ పెట్రోల్ రేట్ల పెరగల అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని దాన్ని తగ్గించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి రెండోసారి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అంశం మీద ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పెంచుతున్నారు, సామాన్యులు బతకడానికి కష్టమే కదా. ఇప్పుడు పెట్రోల్ మామూలుగా అయితే అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కాకపోతే వెహికల్స్ తక్కువ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మటుకు నడవడానికి ట్రై చేస్తున్నారు, సైకిల్స్ కానీ ఇలా యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొంటున్నారు కూడా. ఈ పెట్రోల్ పెరుగుతుంది తగ్గించండి అని చెప్పారు కాబట్టి కొంచెం ఇప్పుడు ఎలక్ట్రికల్ బళ్ళు ఎక్కువ వస్తున్నాయి బయటికి. దీని ఎట్లా, ఈ పెంపుని ఎట్లా చూస్తారు మీరు? అంటే మాలాంటి వాళ్ళు బతకాలంటే కొంచెం కష్టమే అండి. అన్నిటికీ మేము పెట్టుకొని ఇలా పెట్రోల్ కూడా పెట్టుకొని, కాకపోతే తప్పనిసరి కొన్నిటికి తగ్గించుకొని పెట్రోల్కి యూజ్ చేసుకుంటున్నాం మేము. ఎంత వినియోగిస్తారు పెట్రోల్ మీరు వారానికి? వారానికి వచ్చి 500 అవుతుంది మాకు అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి. ఇప్పుడు ఇంకా అదనంగా ఎక్కువ వస్తుంది అన్నమాట. అదేదో ఒక ₹100 మిగిలినా కూడా మాకు ఏదో ఒక ఖర్చుకు వస్తుంది కదా. కానీ ఇప్పుడు అది పెరుగుతుంది కాబట్టి ఇంట్లో పరిస్థితులు కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయన్నమాట. శాలరీస్ పెరగట్లేదు కానీ ఖర్చులన్నీ పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ పెరిగితే మొత్తం కేవలం ఇది ఒకటే కాకుండా మిగతా అన్ని రంగాల మీద కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. దానికి ఏమంటారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు? ఖచ్చితంగా కనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. చెప్పేది ఏమంటే పబ్లిక్ అయితే భారంగానే ఉంటుంది. మనకు నిత్యావసరం బండి లేని పని జరగదు కాబట్టి తప్పనిసరిగా ఎంత పెంచినా కానీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకేం చెప్తాం అంతకన్నా. మరోవైపు ప్రధానమంత్రి మొత్తం ఈ ఇంధనం కొరత ఏర్పడుతుంది కాబట్టి పొదుపు పాటించాలి, వినియోగం తగ్గించాలని చెప్తున్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా?
బేసిక్ నీడ్స్ కోసమన్నా మనం బయటికి రావాల్సి వస్తుంది కదా. పొదుపు పాటించాలంటే మిగతా వాళ్ళకి తెచ్చి చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని అన్నెసరిగా తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఏముండదు. కొంతమంది యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే పోతారేమో, కానీ మిగతా పబ్లిక్ మాత్రం వాళ్ళ అవసరాలకే పోతారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా కూడా మామూలుగా సేవింగ్స్ అనేది చేసుకుంటూనే ఉంటారు. చేసుకోదు అనేది చెప్పేది ఆయన చెప్తేనే చేసుకుంటారు, లేకపోతే లేదు అనేది ఏం లేదు. ప్రధానమంత్రి ఎవరి ఇన్కమ్ని బట్టి ఆ ఎక్స్పెండిచర్ చూసుకునే వాడుకుంటారు. కాదంటే వీళ్ళు ముందేమో ఎలక్షన్స్ ముందర ఒక మాట చెప్తారు, తర్వాత ఒక మాట చెప్తారు. అది జరుగుతుంది. 4 ఏళ్ళుగా మేము పెంచట్లేదు, ఈసారి పెంచామని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఎన్నేళ్ళన్నా కానివ్వండి, ముందేం చెప్పినారు ఎలక్షన్స్ ముందర పెంచే ప్రసక్తి లేదన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్గా రిజల్ట్ వస్తానే పెంచినారు. ముందు ఆ మాట ఎందుకు చెప్పాలా, తర్వాత ఈ మాట ఎందుకు చెప్పాలా, అది అన్నమాట. నేను ప్రకృతి వ్యవసాయంలో సిఆర్పిగా పనిచేస్తాను. పెట్రోల్ పెరగటం వలన మా లాంటి పల్లెలకు తిరిగేదానికి చాలా అమౌంట్ ఎక్కువ అవుతుంది. మా జీతాలు తక్కువ కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉంది. ప్రతి మనిషికి ఇబ్బంది కదా, ఎక్కువ అమౌంట్ పెట్టాలంటే పెట్టలేము కదా. ఎక్కువ తిరిగే వాళ్ళము పల్లెల్లో, ఎందుకంటే పంట పొలాలను వాటిని పరిశీలించడానికి మాకు ఎక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి పల్లెలలో తిరిగేదానికి మాకు నష్టం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అప్పుడంతా పెంచడం చెప్పాడు, ఇప్పుడు పెట్రోల్ పెంచాడు. ఆర్థిక ఇబ్బందులు తక్కువ ఉన్నాయి, పనులు లేవు. మాకు ఆటో ఉంది, బైక్ ఉంది, కానీ డీజిల్ పెంచాడు, పెట్రోల్ పెంచాడు. అప్పుడంతా పెంచబడినాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట చెప్పారు. బిజినెస్ ఏం లేవు, బిజినెస్ తగ్గిపోయినాయి. ఈ తగ్గిస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. వంట నూనె కూడా పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. తగ్గిస్తే చాలా మంచి పేదలకు, ఆటో తోలుకునే వాళ్ళకు, పేదలకు ఒకరు న్యాయం జరిగేటి ఉంటుంది. కనీసం 5 రూపాయలు తగ్గించే మేలే. పెంచారు, ఇప్పుడు తగ్గించే మేలు సార్. చంద్రబాబు గారికి బిడ్డ చేస్తున్నాము, తగ్గించే మంచిది. ఓకే సార్. ఒక బారి సడన్గా 3 రూపాయలు పెరగడం అంటే ఉన్నోడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. మళ్ళీ 90 పైసలు పెంచారు. ఏం చేస్తాం, ప్రభుత్వం మాట్లాడుతుంది. పెట్రోల్ మీరేమంటారు? ఏం ప్రభుత్వాన్ని ఏం కొడతారు మీరు? ప్రభుత్వానికంటే సార్ దీన్ని చెప్పాను కదా, ఉన్నోడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఉన్నోడు ఉంటే నా ఇబ్బంది పడినోడు ఇబ్బంది పడతాడు. అట్లా వాళ్ళగా మీరు ఏం చెప్తారు? మేమేం చెప్పాలి సార్, మాకు రాందే ఫ్రీ బస్సులు పెట్టిన వెళ్తుంది, మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోయాయి. ఇప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇంకా ఏమున్నారు, ప్యాసింజర్ ఎవరు లేరు, బతికేదానికి కష్టంగా ఉంది ఆటో. మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా ఒక ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏం చేయాలి సార్, ఏం చేయలేము, పరిస్థితులు ఏం చేయలేము. అది దీని మీద బతుకుదేరు ఉన్నాడు, ఎట్టయినా ఇంకా మొయ్యాల్సిందే భారం. ఆటో రేట్లు కూడా పెరిగాయా? పెరిగినాయి సార్. గతంలో ఎంత వసూలు చేశారు, ఇప్పుడు ఎంత వసూలు చేస్తున్నారు? ఏది రేట్లు ఏం పెరగలే, రేట్ 2020 అట్టే ఉంది. అది రేటు పెరిగాయి కదా, మీరు కూడా పెంచే అవకాశం ఉంది ఏమన్నా? లేదు, పెంచే అవకాశం ఉంటే ఎవరు ఎక్కేది లేదు, బతుకుదేరికే కష్టం అవుతుంది. అవును, 90 పైసలు పెరిగింది, కరెక్టే వచ్చింది. ఒపీనియన్ అంటే ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పారు, ఎటైనా పెరుగుతాయని, ఎటా పెరిగాయి, దానికి ఏమి ఇంకా పెరుగుతాయి అంటున్నారు కూడా. పైన అక్కడ యుద్ధాల వల్ల ఇది సంసిద్ధం ఏర్పడింది మనకు కూడా, అంతేగాని ఏమని చెప్పండి. ఏం చూడలేం, పైన యుద్ధాలు ఆగిన దాకా ఈ రేట్లు ఆగవు, ఇంకా పోతూనే ఉంటాయి. దాని గురించి ఏం మార్పు ఏం లేదు. ప్రధానమంత్రి మోడీ గారు పొదుపు మంత్రం చెప్తున్నారు, పొదుపు చేయాల, తర్వాత తగ్గించాల వినియోగం అంటున్నారు. కరెక్టే, ఆయన చెప్పేది ఏం తప్పేం లేదు. మోడీ గారు చెప్పేది కంట్రోల్ పెట్టుకోవడం, పొదుపు కానీ ఖర్చులు కానీ తగ్గించుకోవడం మధ్య ఏం చెప్తున్నారు. దాంట్లో ఆయన చెప్పేది ఏమి తప్పేం కాదు. ఫ్యూచర్ రాబోయే రోజులుగా కష్టాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పొదుపు ఏమో ఆయన చెప్తున్నాడండి, అంతే. పరిస్థితి ఏముందంటే ఇల్లు ఇచ్చే బాడీలకు మాకు గిట్టుబాటు కాదు సార్. అది ఏం చేస్తాం, ఇక వాళ్ళు పెంచుకుంటున్నారు గవర్నమెంట్ సార్, ఏం చేస్తాం. పెరిగింది సార్, కరెక్టే, ఏం చేయలేము సార్. పెరిగితే మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలా సార్, మనకేం తెలుస్తుంది చెప్పు. అది పెరిగిన రేటుతో గిట్టుబాటు అవుతుందా మీకు? ఏం గిట్టుబాటు కాదు సార్. ఏమంటే వాళ్ళ ఆర్టీ వాళ్ళని, డీజిల్ వాళ్ళని సకాలం మేము, అంతే, ఇంకేం లే. నెల వచ్చలకే కందులు కట్టాలా. అది అంటే యుద్ధం జరుగుతుంది కదా అక్కడ. కాకపోతే మనకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ దగ్గర తక్కువ ఉన్నాయి కదా, భూటాన్ ఇవంతా. మనం సప్లై చేసే వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి. ఇంకా మనం పెరుగుతుందంటే ఎట్లా చూస్తామంటే మనం ఏం చెప్పలేము ప్రజెంట్, ఇంకా అట్లా ఉంది. కాకపోతే ట్యాక్సెస్ తగ్గిస్తే కొద్దిగా మేలవుతుంది కదా. పెట్రోల్ ధర సుమారు 113 రూపాయలకు చేరుకోవడం అంటే ఇది మొత్తం ప్రజల
జీవన ప్రమాణాలను వెన్నుముకను విరిచే ఒక చర్య ఇది. యుద్ధం ఒక కారణము పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికని ప్రభుత్వం చెప్పవచ్చు. అయితే ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాల సందర్భంగా యుద్ధ నేపథ్యంలో ధరలు పెరుగుతాయని చెప్పడం అనేది వాస్తవం అయినప్పటికీ దీనికి పరిష్కారం కూడా ఉంది. ఆ పరిష్కారం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ పైన విధించే అన్ని రకాల పన్నులను కనీసం 50% తగ్గించుకున్నా ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరల భారం తగ్గుతుంది. నిజానికి ఇట్లాంటి యుద్ధ సంక్షోభంలో ఒక నీతి ఏంటంటే ప్రజలపైన పన్నుల భారం ఉండకూడదు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న సుంకాన్ని తగ్గిస్తే పెట్రోల్ ధరలు అమాంతం తగ్గిపోతాయని, అట్లాగే మొత్తం యుద్ధ నేపథ్యంలో కూడా పెట్రోల్ ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతనో సామాజిక విశ్లేషకులు మల్లెల భాస్కర్ చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అంశంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది, నిరసన వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం కారణంగా ఈ రేట్లు పెరుగుతాయి, తప్పనిసరిగా భరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి చేసేటువంటి సూచన ఏదైతే పొదుపు పాటించండి, వినియోగం తగ్గించండి అంశం మీద కూడా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాడకానికి తర్వాత రోజువారీ కార్యక్రమాలకు వాహనం అవసరం కాబట్టి పెట్రోల్ పట్టించుకోక తప్పదనేటువంటి కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే సామాన్యులు, తర్వాత నిరుపేదలు, తర్వాత కూలి పని చేసుకుని జీవించే వారికి ఈ భారం మరింత పెరుగుతుందని, భారం తగ్గే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సుమంత శర్మ, న్యూస్, కడప. మొత్తంగా ఇది ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఆన్సర్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైనటువంటి జవాబులు వస్తున్నాయి. నిరసనలు వ్యక్తం చేస్తామంటున్నారు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇంకా పెరిగితే కనుక మోయలేము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలని చెప్తున్నారు. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.